శ్రీవారి ఆలయంపై ఆన్లైన్లో గేమ్ యాప్ కలకలం సృష్టిస్తుంది. శ్రీవారి ఆలయంపై తమిళనాడుకు చెందిన రోబ్లెక్స్ సంస్థ గేమ్ యాప్ రూపొందించింది. శ్రీవారి ఆలయం వర్చువల్ ఎక్స్పీరియన్స్ తో యాప్ డిజైన్ చేశారు. ఆలయ ప్రవేశం, దర్శనం, హుండీ వంటి వివరాలతో యాప్ రూపొందించారు. ఇక యాప్ తో నిర్వాహకులు భారీగా డబ్బులు దండుకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. గేమ్ యాప్ కలకలంపై టీటీడీ బోర్డు విచారణ ప్రారంభించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీవారి ఆలయానికి సంబంధించి ఆన్లైన్ లో గేమ్ యాప్ ఇప్పుడు కలకలం సృష్టిస్తూ ఉంది. శ్రీవారి ఆలయంకి సంబంధించి కూడా తమిళనాడుకు చెందిన రోబ్లాక్స్ సంస్థ గేమ్ ను రూపొందించింది. శ్రీవారి ఆలయం వర్చువల్ ఎక్స్పీరియన్స్ తో ఈ గేమ్ ఉండేటట్టుగా డిజైన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆలయ ప్రవేశం, అలాగే ఆలయ దర్శనం, హుండీ వంటి వివరాలతో కూడా ఈ యాప్ ను రూపొందించారు. మనం చూడొచ్చు ఆ గేమ్ కి సంబంధించినటువంటి కొన్ని విజువల్స్. నిర్వాహకులు భారీగా దీన్ని డబ్బులు దండుకున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. సో ఈ గేమ్ యాప్ పై టీటీడీ బోర్డు స్పందించింది. టీటీడీ బోర్డు విచారణ ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. శ్రీవారి ఆలయం వర్చువల్ గా డిజైన్ చేశారు యాప్. రోబ్లాక్స్ అనే ఒకటి యాప్ కూడాను. యాప్ లో ఆలయ ప్రవేశం, దర్శనం, హుండీ వంటి వివరాలు కూడా క్లియర్ గా మనకు చూపిస్తూ ఉన్నారు. సో ఆ యాప్ కి సంబంధించిన వీడియోను కూడా మనం చూడొచ్చు స్క్రీన్ పైన. దీనిపైన టీటీడీ బోర్డు విచారణ ప్రారంభించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, శ్రీవారి ఆలయానికి సంబంధించి ఒక గేమ్ యాప్ నైతే డిజైన్ చేశారు. యాప్ లో ఆలయ ప్రవేశం, దర్శనం, హుండీ వంటి వివరాలు ఉంటగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మాధవి, తిరుమల శ్రీవారి ఆలయంలో ఏ రకంగా స్వామివారిని దర్శించుకుంటారు, కానుకలు ఎలా సమర్పిస్తారు అనే విధంగా ఒక యాప్ ని రూపొందించారు. గేమ్ యాప్ ఇది. దీన్ని మొత్తం కూడా ఆన్లైన్ లో పెట్టి నిర్వాహకులు అయితే దాన్ని సేల్ చేస్తున్న పరిస్థితి. అయితే తిరుమల శ్రీవారి ఆలయంలో ఎన్నడూ లేని విధంగా ఇది భద్రతకు సంబంధించిన అంశం కావడంతో టీటీడీ కూడా ఆ యాప్ నిర్వాహకుల మీద చర్యలకు ప్రారంభించింది. దాని మీద ఒక విచారణకైతే విజిలెన్స్ ని ఆదేశించింది. గత 4 రోజులుగా కూడా ఈ యాప్ అనేది అన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ కలకలం రేకెత్తిస్తుంది. ఈ నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. అంటే తిరుమల శ్రీవారి ఆలయంలో ఎక్కడెక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లు ఉన్నాయి, ఎక్కడ హుండీ ఉంటుంది, ఇవన్నీ కూడా ఆ గేమ్ యాప్ లో రూపొందించారు. దీన్ని బట్టి చూస్తే తిరుమల శ్రీవారి ఆలయంలో అనుగుణ ఎవరైతే గేమ్ రూపొందించారో వాళ్ళకి తెలిసినట్లు తెలుస్తోంది. అంటే ఈ యాప్ కూడా అదే రకంగా ఆలయంలో ఎక్కడైతే వర్చువల్ గా మనం చూసినట్లయితే అంతా ఆలయంలో ప్రతి స్పాట్ కూడా కవర్ అయ్యే విధంగా యాప్ ని రూపొందించారు. దీంతో టీటీడీ వారి మీద చర్యలు తీసుకోవడానికి కూడా చర్యలు అయితే ప్రారంభించింది. మాధవి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.